విజయవాడ జంక్షన్‌లో రైల్వే ప్లాట్‌ఫార్మ్ వచ్చేపోయే వాళ్ళతో కోలాహలంగా ఉంది. హైదరాబాద్ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న ఎక్స్‌ప్రెస్ రైలు కూత వేసింది. జాగ్రత్త జానకి వెళ్ళగానే ఫోన్ చెయ్. మేం ఎవరో ఒకరం నీతో వచ్చేవాళ్ళం. కానీ నువ్వు వినవు కదా! అతనితో ఏం గొడవలు పెట్టుకోకేం. నీకక్కడ ఉండబుద్ధి కాకపోతే ఫోన్ చెయ్. లేకపోతే వచ్చెయ్. భయపడకు అతను మంచివాడు. బెంగ పెట్టుకోకేం. ఆరోగ్యం జాగ్రత్త జానకి. జాగ్రత్తమ్మా. కన్నీళ్లు నిండిన చూపులతో, బొంగురుపోతున్న కంఠాలతో జాగ్రత్తలు చెప్తున్న అమ్మా, నాన్న, తమ్ముడు, బామ్మ జానకి కళ్ళకు మసక మసగ్గా కనిపిస్తున్నారు. ట్రైన్ దిగి వాళ్ళ దగ్గరే ఉండిపోవాలన్న కోరికను జానకి అతి ప్రయత్నం మీద ఆపుకుంది. కానీ వాళ్ళను వదిలిపెట్టి తను ఎంతో కాలం దూరంగా ఉండలేదని వాళ్ళకీ తెలుసు. ఏదో తెలియని ఆరాటం జానకికి ఊపిరి ఆడనీయట్లేదు. ఉండి ఉండి తన్నుకొస్తున్న తన కన్నీళ్లు అమ్మ వాళ్ళను ఇంకెంత కలవరపెడుతున్నాయోనని ఆమె కొత్తగా అంచనా కట్టనక్కర్లేదు. తను ఏడిస్తే ఏడ్చి, తను నవ్వితే తనతో నవ్వి, తన తోడితే లోకమన్నట్టు ఎంతో గారాబంగా పెంచారు. తమ్ముడికి ఊహ తెలిసిన తర్వాత ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా సమానంగా హక్కుల కోసం గొడవ పెట్టినప్పుడు తమ్ముణ్ణి నొప్పించక తనని బాధపెట్టకు సమాధానపరచడానికి ప్రయత్నించే సమయాలలో డివైడెడ్ లాయల్టీ, ఎఫెక్షన్ మధ్య నలిగిపోయిన అమ్మవాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు జానకికి. తెలిసి తెలియక ఏదో విషయానికి ఎందుకో పడిన బాధను ఇంకోలా వ్యక్తం చేయలేక అమ్మవాళ్ళను వాళ్ళు బాధపడ్డారన్న కనీస ఆలోచనైనా సూటిపోటి మాటలన్నప్పుడు చిన్నబుచ్చుకున్న వాళ్ళ మొహాలే గుర్తుకొస్తున్నాయి. ఇంతేనా ఇక మా మీద నీకున్న గౌరవ మర్యాద ఇంతేనా జానకి? మేం నీకేం కామే? మా మీద నీకు ఏమాత్రం ప్రేమ అనేది లేదే? నిన్ను ఎత్తెత్తు బంగారంగా పెంచామే. మా మీద నువ్వు చూపించే అభిమానం ఇదేనా? మనసు లేనిదానా! ఇంకోసారి నన్ను అమ్మ అని నువ్వు పిలవద్దు. నీకు రుణపడి ఉన్నందుకు మా బాధ్యత తీర్చుకుంటాం. అంతే, రుణాన పడి కన్నాం అంటూ చీర కొంగుతో ఆగని కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. ఏమ్మా, మేం నీకేం చేశాం? అన్నన్ని మాటలన్నావు. అమ్మ చూడు ఎలా ఏడుస్తుందో. ఆమెను చూసైనా నీకు జాలి కలగదే? నాన్న గొంతు తనెప్పటికీ మర్చిపోలేదు. అయినా ఈ ప్లాట్‌ఫామ్ పైన నిలబడి కొత్తవాళ్ళు చూస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా జాగ్రత్త జానకి. నువ్వు బాధపడకే. నీకు ఉండబుద్ధి అవ్వకపోతే వచ్చెయ్. ఏడవకే. మేం చూడలేము అమ్ములు అంటూ కంటతడి పెడుతున్న వాళ్ళను చూస్తుంటే జానకి గుండె ద్రవించిపోయింది. ఇంకో పెద్ద కూతేసి రైలు బయలుదేరింది. కిటికీలో నుండి బయటకు పెట్టిన తన చెయ్యి పట్టుకుని రైలుతో పాటు పరిగెడుతున్న తమ్ముడి చెయ్యి గట్టిగా నొక్కి వదిలింది. అప్పటి వరకు తన వంక చూడలేక ఎటో చూస్తున్న వసుంధర ఆ నిమిషంలో సన్నగా వణకటం జానకి మనసుని పిండేసింది. వేగంగా కనుమరుగవుతున్న వాళ్ళను చూస్తుంటే జానకికి ఓ ఆలోచన వచ్చింది. తను వాళ్ళను అన్న మాటలు గుర్తు చేసుకుని తను ఏడుస్తుంటే వాళ్ళు తననన్న మాటలు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారేమో. జానకి మొహం పైన నవ్వు ఒకటి తడిగా పరుచుకుంది. ప్లాట్‌ఫామ్ కూడా కనిపించినంత దూరం వచ్చాక జానకి కళ్ళు తుడుచుకొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. జానకికి విజయ్ గుర్తొచ్చాడు. నువ్వు ప్రెట్టీగా ఉంటావు జానకి, కానీ ముసలమ్మలా బిహేవ్ చేస్తావు అనేవాడు. జానకి ఒకసారి కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది. మళ్ళీ కళ్ళు తెరిచి చేతుల వంక చూసుకుంది. పస్మి రంగులో నాజూగ్గా ఉన్నాయి. అతి చిన్న మచ్చైనా లేకుండా లవ్లీగా ఉంటుంది. నీ స్కిన్. మొహంలో మొహం పెట్టి చూస్తూ చూపుడు వేలుతో మొహం పైన చూపిస్తూ అక్కడొకటి అక్కడొకటి కనిపిస్తున్న నీ పింపుల్స్ ని యవ్వనాన్ని నొక్కి చెప్తున్నాయి. నీ ఏజ్‌కు తగినట్టు, ఈ జనరేషన్‌కు సరిపోయేట్టు లైట్‌గా మేకప్ చేసుకొని, జుట్టు లేటెస్ట్ ఫ్యాషన్‌లోకి మార్చుకొని, మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే నిన్ను బీట్ చేసే వాళ్ళెవరుంటారు?
యూనిఫామ్ వేసుకున్నట్టు ఎప్పుడు చూసినా ఆ చుడీదార్లే. వై డోంట్ యూ యాక్ట్ యువర్ ఏజ్ జానకి? వై డోంట్ యూ యాక్ట్ యువర్ జనరేషన్? ఒకసారి కాదు, 10 సార్లు కాదు, ఈ ఒక్క సంవత్సరంలోనే 100 సార్లు చెప్పాడు విజయ్. తనతో మాటలు వెక్కిరించాడు, ఏడ్పించాడు, ఫ్రెండ్స్ ముందు గేలి చేశాడు, ఆట పట్టించాడు, అలిగాడు, కోపగించుకున్నాడు. నా మాట అంటే నీకు లెక్కలేదంటూ గొడవ పెట్టుకున్నాడు. నేను మారిపోతే నా అస్తిత్వం ఉండదు విజయ్. నా వేషం, నడవడి మార్చుకుంటే జీవితంలో నేను నమ్మే విలువలు మారిపోతాయి. నా ఆలోచనలు, నా క్యారెక్టర్, అభిప్రాయాలు, నా గుణం, శీలం అన్నీ మారిపోతాయి. నేను నేనుగా ఉండను. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడకు జానకి. ఆఫ్టర్ ఆల్ డ్రెస్ సెన్స్ మార్చుకుంటే ప్రపంచం మొత్తం మునిగిపోయేటట్టు చేస్తావేం? నీకు నేను కావాలా, నా డ్రెస్సా? తన ప్రశ్న విజయ్కి నవ్వులాటగా అనిపించలేదు. నువ్వు కావాలి జానకి, కానీ నేను అనుకున్నట్టు కావాలి. నువ్వు జడ కట్ చేసుకో, ఐబ్రోస్ ప్లక్ చేసుకో, లైట్గా లిప్స్టిక్ వేసుకో, అప్పుడెలా ఉంటావో చూసుకో. బ్యూటీ పార్లర్కు వెళ్దాంరా, నా మాట విను. నేను ఏదో అయిపోవటం నాకు అవసరం లేదు విజయ్. నేను నేనుగానే ఉంటాను. నేను జానకి కళ్ళు తెరిచింది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని లాభం ఏమిటి? మా జానకిన జగముండి ఆమెకిష్టం లేనిది ఆమెతో ఎవరూ ఏమీ చేయించలేరు. అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. జానకి మొహంలో నవ్వు విరిసింది. విజయ్ సహా బయట పంట పొలాలు, ఎలక్ట్రిక్ వైర్లు వేగంగా వెనక్కు పరుగులు తీస్తున్నాయి. జానకి ఇంటి ముందు ఆటో దిగి ఆటో అతనికి డబ్బులిచ్చి అది వెళ్ళిపోయేదాకా చూసింది. తర్వాత వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న ఇల్లు చూస్తూ ఒక క్షణం నిలబడింది. గేట్ లోపల 2 వైపులా చాలా చెట్లున్నాయి. సాయంత్రపు సూర్యకాంతి పరుచుకోవటానికి వీల్లేకుండా అడ్డంగా విస్తరించిన నీడలు కాస్తున్నాయి. ఇంటి ముందు 2-3 కుర్చీలు వేసుకొని కూర్చోవటానికి వీలుగా కొద్దిగా విశాలంగా ఉన్న పోర్స్, దానికి ఒక పక్కగా మెట్లు, కుండీలు ఉన్నాయి. కానీ అందులో మొక్కలు లేవు. ఎండిపోయిన ఆకులు ఎక్కడ పడినా అక్కడ రాలి అశ్రద్ధగా చాటి చెప్తున్నాయి. జానకి గేటు తెరుచుకొని మెట్లెక్కి వరండాలోకి నడిచింది. తలుపు తాళం వేసి ఉంది. ఇంకా విహార్ ఇంటికి రానట్టుంది. ఆమె చుట్టూ చూసింది. ఏం చెయ్యాలి అని ఒక క్షణం ఆలోచించింది. తనతో తెచ్చిన 2 సూట్ కేసులు, ఒక బ్యాగ్, మిల్టన్ కూల్ కేక్ ఆమె కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడిక విహారీ వచ్చేదాకా ఎదురు చూడటం తప్ప తను చేయగలిగింది ఏముంది? జానకి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.